తెలుగుదేశం పార్టీ కుటుంబంలో మొదటి నుండి ఇప్పటి వరకు పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తున్నామని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వెంకటరమణ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 36వ డివిజన్ అంజయ్య రోడ్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీడీపీ నేతలు మండవ మురళీకృష్ణ, దాయినేని ధర్మ, నల్లూరి ప్రదీప్, ఎర్రా సారథి, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, రావుల పద్మజ, బెజవాడ వెంకట్రావు, మీరా, కృష్ణ, కె సుబ్బారావులతో పాటు టీడీపీ శ్రేణులు పాల్గొని టీడీపీ ఆవిర్భావం సందర్భంగా టీడీపీ పార్టీతో తమకి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. 1982 మార్చి 29న టీడీపీ ఆవిర్భావం జరిగింది. ఇప్పటికి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలో అడుగు పెడతా ఉంది. ప్రస్తుతం దాన్ని పండుగ వాతావరణంలో టీడీపీ శ్రేణులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాటి ఖండాంతరాల్లో టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకోవడానికి అందరూ సిద్ధమైనారు. ప్రస్తుతం మనం అంజీ రోడ్లో ఉన్నటువంటి టీడీపీ ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర ఉన్నాం. ఇక్కడ టీడీపీ పార్టీలో వారికి ఉన్నటువంటి అనుబంధం గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ పీడీసీసీ చైర్మన్గా టీడీపీ పార్టీతో మీకున్నటువంటి అనుబంధం గడిచిన ఈ 43 సంవత్సరాలు. పార్టీ స్థాపించినప్పటి నుంచి మా నాన్నగారు డాక్టర్ కేవీ రమణారావు గారు తెలుగుదేశం పార్టీతోనే ఆయన కదిలి, అంటే ఆయన ఫ్రెండ్ మన పొనుబాటి కోటేశ్వరరావు గారు. ఆ పొనుబాటి కోటేశ్వరరావు గారు ఎమ్మెల్యే కావటం, తర్వాత దామచర్ల ఆంజనేయులు గారు మళ్ళీ ఇక్కడ కొండేపి నియోజకవర్గం నుంచి ఆయన మినిస్టర్ కావడం, మా ఫాదర్ వాళ్ళతో కలిసి తిరగడం ఫస్ట్ నుంచి జరుగుతున్న విషయం. తర్వాత మా ఫాదరు 89 ఎలక్షన్స్లో నించున్నారు. ఆ టైంలో ఓడిపోవడం, తర్వాత ఆయన పార్టీలో కంటిన్యూ అవుతున్నాడు ఒక కార్యకర్తగా. కాకపోతే క్రియాశీలకంగా కొంత పార్టీకి వెనక్కి రావడం జరిగింది, ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు కాబట్టి. తర్వాత మేము వచ్చిన తర్వాత మేము ఫస్ట్ నుంచి మా ఫాదరు ఇది ఉంది కాబట్టి అదే సరళిలో పయనిస్తూ మేము కంటిన్యూగా పార్టీ కోసం నేను, మా బ్రదర్, మా ఫ్యామిలీ మొత్తం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నాం. అప్పటి నుంచి మేము పార్టీ కోసం అక్కడే ఉన్నాం, పార్టీలోనే ఉన్నాం, క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాం. టీడీపీ పార్టీలో నాకు సభ్యత్వం దామచర్ల ఆంజనేయులు గారి ఆశీస్సులతోటి 1983 నుంచి నేను టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉన్నాను. అందులో ఒక మంచి రోల్, ఇండైరెక్ట్ రోల్ నాది. సీక్రెసీ, ఎక్కడ ఏం జరుగుతుందా, ఏం జరగబోతుందా అనేది చూసుకుంటుంటాను. ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంటాను, ప్రతి దాంట్లో ఉంటాను. ఈ రోజు వరకు కూడా వీడి యొక్క అరాచకాలు పోవాలి. ఈ వైఎస్ఆర్సీపీ గాడు ఈనాడుకు కూడా దుర్మార్గ పనులు చేస్తున్నాడు. వాడి దుర్మార్గ పనులు నా ఫోటోలు నా సెల్ ఫోన్లో 200 ఫోటోలు ఉన్నాయి. వాడన్నీ కలర్స్ అన్నీ దేశమంతా కలర్స్ వేసుకుంటాడు. రోడ్ల మీద అదే, బస్సుల మీద అదే. ఈరోజు కూడా దేవాలయాలు, గుళ్ళ మీద, అన్నిటి మీద వేసుకుంటారు. దీని మీద ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెప్పి ఈ ఫోటోలు కూడా ఆయనకు తెలుసు చూపించి ఈ ఫోటోలన్నీ తీసే మార్గం చూడాలి. ఇవాళే మన రోడ్లో కలర్స్ చేపించారు. అందులో మధ్యలో వాడి బ్లూ కలర్ ఉంటుంది, బ్లూ గ్రీను. వాడి కలర్ లేకుండా ఎక్కడ లేదు. ఈరోజు కూడా వాడు దొంగతనంగా, వాడు మాయలోడు, మాది దుర్మార్గుడు. ఆ పార్టీని నాశనం అయిన దాకా కూడా ఈ కార్యకర్తలందరూ కూడా కంకణం కట్టుకొని ఈ తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మరలా శాశ్వతంగా మనమే ఉండాలనేటువంటి కోరిక మాకుంది. ఆ దుర్మార్గ పాలన గారికి వచ్చిందంటే మనందరూ ఆస్తులు ఉండవు, మన మనుషులు ఉండవు, మనం అందరూ గల్లంతో అయిపోతాం. ఇంతకంటే నేనేం చెప్పేది లేదు. వాడిని మాత్రం ఎలియటమే. నేను చిన్నతనంలో నాకు 7-8 ఏళ్ళు ఉన్నప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టాలని నిర్ణయించినప్పుడు హైదరాబాద్లో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టారు. 2-3 లక్షల మంది. ఆ రోజు నేను ఇంట్లో కూడా చెప్పకుండా ఆ సభకు వెళ్ళినటువంటి వ్యక్తిని నేను. అట్లాగే ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఓటు లేనప్పటి నుంచి కూడా పార్టీ మీద అభిమానంతో ఇప్పుడు కూడా మా తల్లిదండ్రులు కానీ అందరూ కూడా పార్టీ పెట్టి నేను చిన్నతనం నుంచి తిరుగుతూ ఇప్పటికి ఈ డివిజన్లో నేను 1994 నుంచి యాక్టివ్గా కార్యక్రమాలు చేస్తూ వివిధ పదవులు పొంది నేను ఇప్పటికి కూడా ఒక కార్యకర్తగా పార్టీ కోసం ఎప్పుడు పనిచేయడానికి నిరంతరం ఒక సైనికుడిగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ ఉన్నా. అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టింది పార్టీ ఒకటే, తెలుగుదేశం పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి. నేను సినీ ప్రపంచంలో ఎంతో సాధించాను, కానీ ఈ బడుగు బలహీన వర్గాలు అప్పుడు ఉప్పిన రావటం కానీ ఇవన్నీ చూసి ఆయన చెలించిపోయి పార్టీ పెట్టి కూడు గుడ్డ జనతా వస్త్రాలు ఇవన్నీ చేయాలని చెప్పి పేదల కోసం పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో పనిచేయటం, ఒక కార్యకర్తగా ఉండడం జీవితకాలం గర్వంగా చెప్పుకుంటాం. అట్లాగే మేము ఈ రోజున
దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో ఒంగోలులో ఎంతో అభివృద్ధి చేస్తూ టీడీపీ పార్టీ కూడా ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో సాంస్కృతిక నిర్ణయాలు తీసుకుని బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఈరోజు 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా చేసుకోవటం, పసుపు సైనికులుగా పాల్గొనడం చాలా గర్వంగా భావిస్తాం. చిన్నతనం నుంచి స్కూల్ లైఫ్లో నుంచి మాకు ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టాడు కాబట్టి పార్టీ, దాని బ్యాడ్జీల కోసం మేము పార్టీలో చేరాం. ఆనాటి నుండి ఫస్ట్ ఎలక్షన్ మన ఉక్కు కాకాని వెంకటరత్నం గారు అబ్బాయి కాకాని రామ్మోహన్ రావు మాకు ఉయ్యూరు కాన్స్టిట్యున్సీలో పోటీ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. అలాగే మేము డిగ్రీ చదివేటప్పుడు తెలుగు యువతగా కూడా చేశాను. అప్పుడు మాకు జ్యేష్ఠ రమేష్ బాబు గారు స్టేట్ తెలుగు యువత అధ్యక్షుడు ఉండేవారు. అలాగే ఈరోజు ఇక్కడ జనార్దన్ గారి నాయకత్వంలో కూడా గత ఆయన పోటీ చేసిన ప్రతి ఎలక్షన్లో కూడా మేము వెన్నుండి మా పని మేము చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇవాళ 40 ఇప్పుడు ఆవిష్కరణ దినంగా సందర్భంగా అందరికీ పార్టీ శ్రేణులకి కార్యకర్తలు అందరికీ శుభాకాంక్షలు. మొట్టమొదటి నుంచి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన నుంచి పార్టీతో అనుబంధం ఉంది. నేను అప్పుడే డిగ్రీ అయిపోయి వచ్చాను. అప్పటి నుంచే నేను పార్టీలో తిరుగుతున్నాను. తర్వాత నేను టీచర్గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ మిగతా టైంలో నేను పార్టీ కోసమే పనిచేస్తునేవాడిని. నేను 2019 నుంచి రిటైర్ అయిన తర్వాత పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాను. అప్పటి నుంచి నేను పార్టీలో ఉంటూ ఇప్పుడు నేను ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా కూడా ఉంటున్నాను. అది ఈ సందర్భంగా నేను పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెట్టినప్పటి నుంచి 1983 నుంచి కూడా మేము 10th 82లో పెట్టినా 83 నుంచి మాకు తెలిసినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నాం. పార్టీ కోసమే ఉన్నాము. శ్రామికుల చెమటలో నుంచి, కార్మికుల కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి పుట్టిన ఈ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన ఈ తెలుగుదేశం పార్టీలో ఉండటం గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేము మా జీవితాంతం మేము చనిపోయే వరకు ఈ పార్టీలోనే ఉంటాం. ఈ పార్టీకి ఉన్న గొప్పతనం ఏంటంటే కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో ఉండటం. అది ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎప్పుడు ఎలాంటి తప్పు పొరపాట్లు కూడా చెయ్యరు, ఒక క్రమశిక్షణతో ఉంటారు. దాన్ని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడాల్సిన విషయం. అదేవిధంగా 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తుంది. 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ పార్టీ అభిమానులుగా ఉన్నాం, ఎన్టీఆర్ అభిమానులుగా కూడా ఉన్నాం. తర్వాత పొనుపాటి కోటేశ్వరరావు గారు ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు కానీ, తర్వాత డాక్టర్ రమణారావు గారు పోటీ చేసినప్పుడు కానీ, ఈదర హరిబాబు గారు పోటీ చేసినప్పుడు కానీ, తర్వాత జనార్దన్ గారి టైంలో కానీ పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ గెలుపు కోసం నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం. పార్టీకి ఈ కార్యకర్తలే బలం. ఈ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలందరికీ, పార్టీ అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే మా కుటుంబము ఎప్పుడు కూడా యాంటీ కాంగ్రెస్ కుటుంబం. మన్నయ్య, బెజవాడ సర్వే గారు మన్నయ్య, ఆయన అది ఇందిరాగాంధీ పెట్టిన దాంట్లో మన్నయ్య బాగా యాక్టివ్గా పాల్గొని అండర్గ్రౌండ్కి వెళ్ళి జయప్రకాష్ నారాయణ ద్వారా ప్రభావితుడై మంచి చేసి తదుపరి జనతా పార్టీ గవర్నమెంట్ రావడంలో అప్పుడు మేము బాగా తిరిగి ఉన్నారు. తదుపరి 82లో పార్టీ ఆవిర్భావం నుంచి మా కుటుంబం పార్టీలోనే ఉన్నది. 82 నుంచి పార్టీలో మా అన్నయ్య క్రియాశీలకంగా ఉన్నారు. మేము చిన్నవాడిని, నేనైతే 89 నుంచి ఉన్నాను క్రియాశీలకంగా. మా అన్నయ్య అప్పుడు 82 నుంచి పార్టీలోనే ఉండి పార్టీకి సేవ చేస్తూ 84లో మా అన్నయ్యని ఎన్టీఆర్ గారు పిలిపించి ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పాదక సహకార సమాఖ్యకి ఫౌండర్గా, అధ్యక్షుడిగా చేసి ఆయన చనిపోబోయే రోజు దాకా 91 దాకా పార్టీ కోసం ఆయన ప్రజాసేవ కోసం పెళ్లి మానుకొని ప్రజాసేవ చేశాడు. చనిపోబోయే దాకా పార్టీ సేవ చేస్తూ, ప్రజల సేవ చేస్తూ, రైతుల సేవ చేస్తూ 91లో కిరాతకుల హత్యకు గురయ్యి పార్టీ కోసం ప్రాణాలు విడిచాడు. అలాంటి కుటుంబం మాది. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా కుటుంబం ఇవాళకు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని చేసినా కూడా పార్టీకి కనిపెట్టుకోనండి, పార్టీకి సేవ చేస్తున్నాం. 89లో మా డాక్టర్ గారు వాళ్ళ నాన్న పోటీ చేసినప్పుడు క్రియాశీలకంగా ఉన్నాం. హరిబాబు గారి టైం నుంచి ఇంకా బాగా క్రియాశీలకంగా ఉన్నాం. అప్పటి నుంచి ఈ రోజు మటుకి పార్టీ ఏ కార్యక్రమం పిలిపించినా నేను ముందుండి మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ప్రతి కార్యక్రమానికి చేయడానికి కోరుకొని ఉన్నాను. ఇప్పుడు ముందు కూడా నా జీవితాంతం ఎన్నాళ్ళు ఉన్నా సరే టీడీపీ పార్టీలోనే ఉంటాను. నేను టీడీపీ పార్టీ విడిపించిపోయే ప్రసక్తి లేదు. మిగతా వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా పట్టడానికనే సిద్ధం, కానీ పార్టీని బతికించుకోవడం కోసం, పార్టీని మంచి భవిష్యత్తు ప్రజలకి సేవ చేయడం కోసం నేను ఉంటానని చెప్పేసి ఈ సభాముఖంగా
చెప్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ శుభాభినందనలు. నా పేరు కంచెల సుబ్బారావు. నేను 79 నుంచి హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉండేవాడిని. మరి 82లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఎన్టీ రామారావు గారు ర్యాలీ చేస్తూ నిజాం కాలేజీకి వచ్చినప్పుడు నేను చాలా దూరం ఆయనతో యంగ్స్టర్ కాబట్టి అప్పుడు 28-29 ఇయర్స్. మరి ఆ ర్యాలీలో పాల్గొన్నాను. నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఫస్ట్ మీటింగ్ కూడా అటెండ్ అయ్యాను. ఫస్ట్ మీటింగ్ ఆ రోజు వసంత నాగేశ్వరరావు ఫస్ట్ స్పీకర్. ఆ ఫస్ట్ స్పీకర్గా వసంత నాగేశ్వరరావు గారు ఉండి సమితి ప్రెసిడెంట్ అప్పుడు ఆయన. మరి ఎన్టీ రామారావు గారిని మామూలుగా కాబోయే సీఎం ఎన్టీఆర్ కాబోయే సీఎం అనగానే వసంత గమ్మునుండవయ్యా ఇప్పుడే ఎందుకు అని వారించాడు ఎన్టీ రామారావు. తర్వాత ఇక సనత్ నగరం మేము యూసఫ్గూడలో ఉండేవాడు. మా బెజవాడ బుజ్జి తమ్ముడు అప్పుడు 84 నుంచి మళ్ళీ హైదరాబాద్లో ఉండేవాడు. మరి MBA చదువుతూ యూసఫ్గూడలో సనత్ నగర్లో ఆయన ఆయన ర్యాలీ చేస్తుంటే సిటీలో మేము వెనక్కి తిరిగేవాళ్ళం యంగ్స్టర్స్గా అప్పుడు. ఆ విధంగా ఆయనతో చాలా అనుబంధం ఉంది. తర్వాత 84 డెబ్బికల వచ్చేసరికి 44 సెక్షన్ పెట్టిన భాస్కర్ రావు మేము అటెండ్ అవుతూనే ఉండేవాళ్ళం. ఇంట్లో వాళ్ళు తిట్టేవాళ్ళు మా మిస్సెస్ అది 144 ఉంటే మీరు తిరగటం ఏందని. నా ఫ్రెండ్ ఒక అతను హరిబాబు నేను ఇద్దరు ఎక్కడైనా పోయేవాళ్ళం. అదేవిధంగా 84 డెబ్బకలప్పుడు రామకృష్ణ సినీ స్టూడియోకి పోవాలి. పోతే అక్కడ మమ్మల్ని రానివ్వల. నేను ఆ గుర్రం హరిబాబు అని మేము ఇద్దరం వెళ్తే రానివ్వకపోతే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి కాకినారాయణ సార్ మా బంధువు ఆయన కలవడానికి పోతున్నామని చెప్పాం. అప్పుడు లోపలికి పోయి మన వాళ్ళు అందరూ రావు గోపాలరావు అప్పుడు ఎంపీకి ఉండేవాడు అందరిని ఒకసారి కలిసి వచ్చాం. మాకు అదే తృప్తి. ఆ విధంగా తర్వాత నేను 35 ఇయర్స్ బ్యాక్ లెక్చరర్గా వచ్చేసాను. ఆ లెక్చరర్గా ఉంటూ టంగుటూరులో ఒక 5 ఏళ్ళున్నా. కందుకూరులో కానీ ఇక్కడ ఒంగోలులో కానీ హరిబాబు గారు కంటెస్ట్ చేసిన, జనార్దన్ గారు కంటెస్ట్ చేసిన, గణపతి మాస్టర్ కావూరు గణపతి గారు నేను పోస్టల్ బ్యాలెట్కి మమ్మల్ని రిక్వెస్ట్ చేసేవాళ్ళు. ఒకసారి శివరాం గారు అయితే నువ్వు ఒంగోలులో ఉంటే గమనుంటేట్రా ఇక్కడికి వచ్చి పనిచేయాలి, నువ్వు నీది నేటివ్ కందుకూరు కదా అని శివరాం గారు అంటే అక్కడ పోయి ఒక 4 రోజులు పోస్టల్ బ్యాలెట్ల కోసము లేకపోతే ఇక సరే మామూలుగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పొద్దుగూరు తిరుగుతూనే ఉంటాం కందుకూరు ఒంగోలు. ఇట్లా మా పార్టీ అంటే 82 నుంచి ఇప్పుడు దాకా పూర్తి అభిమానులమి, నాయకులం కాదు అభిమానులమి. మా అభిమానాన్ని చాటుతూ ఈరోజు కూడా అన్ని కార్యక్రమాలకి తప్పకుండా అటెండ్ అవుతూ ఉంటాం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం అంటే ఓ నమ్మకం, తెలుగుదేశం అంటే పేద వర్గాల పెన్నిది, తెలుగుదేశం అంటే బడుగు బలహీన వర్గాలకు భరోసా, తెలుగుదేశం అంటే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు. ఈ పార్టీ ఇలాగే కొనసాగాలని చెప్పి ఈ పార్టీలో ప్రాణం ఇచ్చే కార్యకర్తలు ఉన్నారని చెప్పి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు ప్రసన్న కుమార్ శర్మ, ఒంగోలు అండి. 1984 నుంచి నాకైతే పార్టీ గురించి తెలియదు. ఆ రోజుల్లో మేము ₹2 కిలో బియ్యం కాబట్టి ఉన్నాయని చెప్పి ఆ రోజుల్లో కిలో ₹2 బియ్యం తీసుకున్నాం. ఆ తీసుకున్న కృతజ్ఞతగా ఆ రోజు నుంచి మేము పార్టీకి ఓటేస్తూ వచ్చాం. నిజం ఇది. ఈ 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.